తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రోగ్రామ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఈ ద్వితీయ భాగంలో మనం చర్చించుకుందాం అక్కడ జరిగిన విషయాలు, పరిణామాల గురించి. సో అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్గా హాజరైన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి సందర్భంలో వారిని వేదిక మీదకి పిలిచి మిగతా అవార్డీస్కి అవార్డులు అందించకుండా అక్కడ ఏం జరిగిందంటే జయప్రద, జయసుధ, సుహాసిని గార్ల చేతుల మీదుగా అవార్డులు అందజేసేటువంటి సందర్భం జరిగింది. సో అంటే వాళ్ళతోటి ఇవ్వద్దని కాదు, వాళ్ళను కూడా వేదిక మీద నిలబెట్టి సీఎం గారి చేతుల మీద ఇప్పించుంటే నలుగురు ఇంకా రేర్ కాంబినేషన్ అయ్యేదిగా. ఎవరైనా కూడా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవాలనుకుంటారు, ఆశపడతారు. అట్లాగే ఇది కేవలం యాంకర్స్ తీసుకున్న నిర్ణయంగా అనిపించింది అక్కడ వేదిక మీద. ఎందుకంటే యాంకర్సు ఫస్ట్ వనజా ఉదయ్ వాళ్ళ సెన్సార్ బోర్డు మెంబర్, ఆవిడ తెలుగు యూనివర్సిటీ అధ్యాపకురాలు, మాకు చిరపరిచితురాలు, బల్యం విశిష్ట పురస్కార గ్రహీత ఒకప్పుడు. సో వారు ఆమె శిష్య బృందంతో ప్రోగ్రాం జరిగింది, అది బాగుంది. ఆ తర్వాత ఒక జంపింగ్ది ఒకటి, స్కూటర్ జంప్ అని చెప్పి ఒకటి పెట్టారు, అది పల్టీలు కొట్టడం, అది చాలా అద్భుతంగా అనిపించింది. అట్లాగే సాంగ్స్ మంగ్లీ కావచ్చు, రామ్ మిరియాల కావచ్చు, తర్వాత భీమ్స్ సిసిరియోలో కావచ్చు, తర్వాత తమన్ కావచ్చు, వీళ్ళందరూ ఉర్రూతలూగించారు ప్రేక్షకుల్ని. అందులో ఎటువంటి సందేహం లేదు. కల్చరల్ ప్రోగ్రామ్ వైజ్గా ఎక్కడ కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. పేరుని నృత్యం కావచ్చు, అన్నీ కూడా చక్కగా అమరాయి, అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. అయితే సీఎం గారి చేతుల మీదుగా అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందంటే, ఉదాహరణకు కొందరికేమో సీఎం గారు దొరికింది. స్టార్టింగ్ అంటే సీఎం గారు రాలేదు కాబట్టి సమయపాలన బట్టి ముందుకెళ్తారు కాబట్టి కొంత బ్రేక్ చేసుకుంటూ, అంటే 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల ఈ అవార్డ్స్, మళ్ళీ 11వ సంవత్సరం 2024కు సంబంధించిన మొత్తం అవార్డులు. సో మొత్తం అంటే 2014 నుంచి 2024 దాకా, 24 ఏమో ఫుల్ ఫ్లెడ్జెడ్గా, 23 వరకేమో ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ ఇచ్చి అందులో హీరో, హీరోయిన్, డైరెక్టరు, ప్రొడ్యూసర్లకు సత్కారం చేశారు కాబట్టి మొమెంటోలతోటి. సో అయితే కొందరికి 5 లక్షలు, కొందరికి సగం 2.5 చేసినప్పుడు వెన్నెల కిషోర్ సత్య ఉత్తమ హాస్యనటులు వచ్చినప్పుడు 2.5 చేయడం బాగుంది. కానీ 3 ఎందుకు ఇచ్చారో వాళ్ళకి అర్థం కాల. 3 అది కాంక్లూజన్ క్లియర్గా లేదు అక్కడ. సో మొత్తానికి ఈ లక్షల రూపంలో, నగదు రూపాన్ని ఇచ్చే ప్రోత్సహించే విధానం గతంలో కూడా ఉన్న, ఈ రేంజ్లో ఇంత ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి చేసిన రేంజ్లో ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో సినిమా పరిశ్రమను ప్రోత్సహించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దక్కింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ అవార్డ్స్ పుట్టిందన్నటువంటి నిజమైన విషయాన్ని చెప్పారు అక్కడ. అట్లాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఆపారన్నది ఇప్పటిదాకా సినిమా పరిశ్రమ వాడు ఎవరికి కూడా గట్స్ లేకుండా అడగలేకపోయారు, ఎవరు కూడా అడగలేకపోయారు. కానీ కనీసం దిల్ రాజు పురమాయించుకొని ఒక ముందు స్టెప్ తీసుకొని, ఇనిషియేట్ తీసుకొని ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత అతను ఈ యొక్క అవార్డ్స్ని జరిపే విధంగా సీఎంతో మాట్లాడి చేసిన విషయం స్వయంగా సీఎమే చెప్పాడు కాబట్టి బాగుంది. కానీ తెలంగాణ అని అన్నప్పుడు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని ఇచ్చారు. గద్దర్ సినిమాకు సంబంధించిన కథానాయకుడా, సినిమాకు సంబంధించినటువంటి ఒక రచయిత, ఆయన ఒక గాయకుడు, ప్రజాగాయకుడు, గొప్ప గాయకుడు, అమర గాయకుడు. సో అటువంటి గొప్ప గాయకుని పేరు మీద ఈ అవార్డులు ఇచ్చినప్పుడు ఇక్కడ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తిగా, అంటే కొన్ని సినిమాలకు పాటలు రాసినటువంటి, ఇప్పుడు బండి వెనక బండి గట్టి ఇలాంటి పాటలు మా భూమి టైం నుంచే ఆయన పాడి ఉన్నారు కాబట్టి ఒక శాఖకు సంబంధించినటువంటి నటుని ఇప్పుడు పరిపూర్ణంగా ఒక సినిమాకు సంబంధించినటువంటి అందరు వ్యక్తులకు ఇచ్చే అవార్డులకి గద్దర్ పేరు ఎంతవరకు సముకుతా అనేది చాలామందిలో రేకెత్తినటువంటి సందేహం. నిస్సందేహంగా గద్దర్ మీద మాకు ఎటువంటి ఇది దురభిప్రాయం కానీ ఇది లేదు, చక్కటి అభిమాని నేను గద్దర్కి. అయితే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని పెట్టే బదులు తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని పెట్టినా బాగుండేది కదా అనేటువంటి సందేహం కూడా చాలామందికి కలిగింది కూడా. సో అట్లాగే సరే, ఇది గద్దర్ది అయిపోయిన తర్వాత నంది అవార్డ్స్ అనే పేరుని తీసేసి మొత్తానికి తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని పెట్టాల్సింది, గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని ఎందుకు పెట్టారు అనేది ఒకటి కాకుండా, కమిటీలో వాళ్ళ సినిమాల పోటీలు ఉన్న వాళ్ళని జ్యూరీలో పెట్టడం ఒకటి, రెండోది చైర్మన్గా వ్యవహరించిన దిల్ రాజు సినిమాలకి దాదాపు ఒక 5-6 సినిమాలకు అవార్డులు ఇందులో రావడం, అది
అంటే ఎగ్జామినర్ ఆయనే, పరీక్ష రాసింది ఆయన అన్నట్టుగా కనబడింది అక్కడ చూసే వాళ్ళకి. సో మొత్తం అంతా తానే దిల్ రాజు వేదిక మీద నిలబడి అన్ని కార్యక్రమాలని చేసి సమర్థవంతంగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి, ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పి చేసినటువంటి విధానం అంతా ఆకట్టుకొని ఉన్నా కూడా ఈ యొక్క లోపాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అట్లాగే ఇక కాంతారావు అవార్డు. కాంతారావు అంటే 400 సినిమాలు యాక్ట్ చేసినటువంటి ఒక జానపద కత్తి కాంతారావు అనేటువంటి గొప్ప నటుడు, కళాప్రపూర్ణ కాంతారావు గారు. నిర్మాత కూడా ఆయన. నిర్మాతగా 3 సినిమాలు తీసి ఆస్తులంతా అమ్ముకొని చివరి నిమిషంలో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక దశలో నేను కూడా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2 సార్లు వేదిక మీదకి పిలిచి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన, నన్ను సన్మానించారు కూడా ఆయన. సో అటువంటి కాంతారావు గారి పేరు మీద ఇచ్చిన అవార్డు విజయ్ దేవరకొండ అనే నటుడికి ఇచ్చారు. ఆయన చేసిన నటుల్లో ఒక్క సినిమా కాంతారావు చేసినట్టుగా ఒక్క సినిమా చూపించగలరా ఎవరైనా కూడా? ఆయన ఆడిన సినిమా అర్జున్ రెడ్డి, పచ్చి బూతుల సినిమా, లిప్ లాక్ల సినిమా. తర్వాత ఎంత అసహ్యమైన సన్నివేశాలు ఉంటాయంటే అందులో ప్యాంటు విప్పి అది చూపించడము, ఆ నర్సుల మీదకి పోయినట్టు రేప్ చేయడానికి వెళ్ళినట్టు చేయడము, అవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి డైలాగులు, అసహ్యకరమైన ఇది. ఆయన తర్వాత ఆయన తీసుకున్నట్టు బ్రాండ్ కూడా రౌడీ బాయ్స్ అనే ఒక బ్రాండ్ అయినది, బట్టల బ్రాండ్ రౌడీ అనేటువంటిది ఒక పవిత్రమైన పేరులాగా రౌడీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పర్సనల్ ఇది. సో అటువంటి విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఒక్కసారి ఆలోచిస్తే ఆయన సక్సెస్లు ఎంత. కేవలం తెలంగాణకు సంబంధించిన మహబూబ్ నగర్లో పుట్టినటువంటి వ్యక్తి అనేటువంటి అభిమానంతో కాంతారావు అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆయన చేసిన ఒక గొప్ప సినిమా, ఒక మంచి నటన ఉన్న సినిమా ఏదైనా చెప్పగలరా ఎవరైనా కూడా? సో అట్లాగే మణిరత్నం గారికి అవార్డు ఇచ్చారు. ఇంకా తెలుగు దర్శకులు ఎవరు లేరా ఆ అవార్డుకి అర్హులు అనేది. ఎన్టీఆర్ అవార్డు బాలకృష్ణకి ఇచ్చారు. అది ఎప్పుడో చాలా ఏళ్ళ కిందనే ఎన్టీఆర్ అవార్డు అనేది ఆనాటి నంది అవార్డు నుంచే ఉంది. సో దాన్ని పునరుద్ధరించి కుమారుడికి నంది అవార్డు, అది ఎవరైతే ఎన్టీ రామారావు స్మారక అవార్డు ఇచ్చారు. అది బాగుంది బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఆ మధ్య ఆయన తండ్రిది కథానాయకుడు అని చెప్పేసి సిరీస్ కూడా ఆయన ఎన్టీఆర్ కథానాయకుడు అని చెప్పేసి ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు సినిమాకి సంబంధించిన 2 క్రిష్ డైరెక్షన్లో, క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో ఆయన 2 సినిమాలు కూడా రామారావు లాగా యాక్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆయన హీరోగా ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎవరూ లేరు. మరి అంత కమల్ హాసన్కు ఆయనకి దగ్గరలో కమల్ హాసన్ ఒక్కడే ఉన్నాడు. సో అంటే ఎన్నేళ్ల కాలంలో. సో బాలకృష్ణ అన్నేళ్ళు హీరోగా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి తర్వాత ఎన్టీఆర్ యొక్క జీవిత చరిత్రలో ఆయన ఎన్టీఆర్గా 2 భాగాల్లో కనిపించి ఉన్నాడు కాబట్టి ఆయన కుమారుడుగా ఆయన పేరు నిలబెట్టాడు కాబట్టి నందమూరి వంశోద్ధారకునికి అవార్డు ఇవ్వడము బహుదా శ్లాఘనీయం. బాగుంది, ఆ ఒక్క అవార్డు బాగుంది. మణిరత్నం గొప్ప దర్శకుడు కాదు, చాలా గొప్ప దర్శకుడు ఆయన. కానీ ఈ తెలంగాణలో ఇంకెవరు గొప్ప దర్శకులు కనబడలేదా అనేది ఒకటి కాకపోతే ఏ సర్టిఫికేట్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం. ఇందులో ఉదాహరణకు పుష్ప 2నే ఉంది. పుష్ప 2 సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది? సో అందులో స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఇది ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఇచ్చారు. సో సరే నటన కొరకు ఇచ్చారంటే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక మహిళా నేత, ఒక మంత్రి గారు వారు దానికి తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ అంశాన్ని. మరి వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ ఆయనకే ఇచ్చింది కదా. ప్లస్ కోర్టు నేపథ్యంలో ఇప్పుడు ఆ మధ్య తొక్కిస్లాట్కి సంబంధించినటువంటి కేసు ఇంకా ఆ పిల్లాడు ఇంకా బయటపడలేదు. ఒక అమ్మాయి చనిపోయింది, తల్లి చనిపోయింది, మగబిడ్డ ఇంకా ఆయన అపస్మారక స్థితిలో, అంటే ఇంకా ఆయన ఎవరిని గుర్తుపట్టలేని దశలో ఉన్నటువంటి సమయంలో వ్యక్తిగతంగా కూడా వాళ్ళ యొక్క ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అటు మంగ్లీనికి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టడం, ఇక్కడ అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ ఇవ్వడం, ఇవి కొంచెం వివాదాస్పదంగా అనిపించాయి చూసే వాళ్ళకి. అట్లాగే కాసర్ల శ్యామ్ సినిమాలు ఆయన రన్నింగ్లో ఉండగా, ఆయన సినిమాలు పోటీలో ఉండగా ఆయనని జ్యూరీ మెంబర్లుగా పెట్టడం అది. కాకపోతే పుస్తకం రెంటాల జయదేవకి సినిమా ఫస్ట్ రీల్ అనే దానికి అద్భుతమైనటువంటి సెలెక్షన్ అది. సెలెక్ట్ చేసినటువంటి భగీరథ గారు కానీ, ఉమామహేశ్వర్ వీళ్ళందరూ కూడా చాలా లబ్ధ ప్రతిష్ఠులు, వాళ్ళ రంగాల్లో మంచి నిపుణులు. వాళ్ళని పెట్టుకోవడము ఆ యొక్క కమిటీకి గౌరవం ఇచ్చినట్టు అయింది. కానీ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అన్నటువంటి దాంట్లో ముగ్గురులో ఒక ఎఫ్డీసీ చైర్మన్ ఒక్కడే తెలంగాణ కనబడ్డాడు. అంటే ఇక్కడ కమిటీస్ ప్రకారంగా ఎఫ్డీసీ చైర్మన్ గారు వేసినటువంటి కమిటీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ తెలంగాణనా, తర్వాత జయసుధ తెలంగాణ బిడ్డగా నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు ఎవరు లేరా? నాతో సహా పల్లెం వేణుమాధవ్ అనే నాతో సహా మనకి ఇక్కడ వేదకుమార్ కానీ, ఇంకా చాలామంది లబ్ధప్రదర్శి నరసింహరావు గారు కానీ, బోలెడు మంది వ్యక్తులు ఇంకా మహామేధావులు ఉన్నారు తెలంగాణలో. సో వాళ్ళందరూ మరుగున పడేసి జయసుధ గారిను చైర్పర్సన్గా
తర్వాత మురళీమోని ఈ 10 ఇయర్స్ కమిటీకి చైర్మన్గా నియమించడము ఎంతవరకు అంటే దానికి సాంకేతికంగా అంటే ఇక్కడ తెలంగాణలో ఎవ్వరు లేరు అని చెప్పగానే చెప్పినట్టు అయింది. సో అట్లాగా మొత్తానికి ప్రభుత్వము చేసినటువంటి పని మాత్రం 100% తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు అంటే వీర అభిమానం నాకు. కానీ వారు చేసిన పనులలో నచ్చని ఒకే ఒక పని నాకు ఈ సినిమా అవార్డ్స్ని ఆయన కంటిన్యూ చేయకపోవడం. అయితే దాన్ని కూడా మొత్తం ఆయన మీదే ఆపాదించాల్సిన పని లేదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం నుంచే అది ఆల్మోస్ట్ మరుగున పడిపోయింది. ఈ సినిమా పెద్దలు ఇవాళ చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ సినిమా పెద్దలు అందరూ ఏం చేశారు? అప్పుడు ఒక్క సంవత్సరం జరగకపోతే స్ట్రైక్ లాంటివి చేయాలి కదా. సినిమా ద్వారా వినోద పన్ను వసూలు చేస్తున్నారు. ఇవాళ పెళ్ళిళ్ళు జరిగినా కూడా బ్యాండ్ దగ్గర నుంచి మ్యూజిక్ దాకా ప్రతిదీ సినిమాని వాడుతున్నారు. డీజేల దగ్గర నుంచి అంతా సినిమాలు వాడుతున్నారు. సినిమా నటులను ఫంక్షన్లకు ఆహ్వానిస్తున్నారు. సినిమా నటులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. యాడ్స్కి వాడుకుంటున్నారు. ప్రతి దానికి సినిమాను వాడుకుంటూ సినిమా యొక్క థియేటర్స్ రెవెన్యూ కానీ, లేకుంటే మల్టీప్లెక్స్ రెవెన్యూ కానీ, లేకుంటే పన్ను రూపంలో కానీ, లేకుంటే షూటింగ్స్ పర్మిషన్ రూపంలో కానీ అన్ని రూపాలలో సినిమా వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వము సినిమాలకు ప్రోత్సహించే దగ్గర బడ్జెట్ ఎందుకు లేదు వాళ్ళకి? ఇవాళ 5 లక్షలు ఇచ్చి ప్రోత్సహించారు మన సీఎం గారు. మరి రేపటి చిన్న సినిమాలకి కనీసం ఇట్లాంటి ఒక ప్రోత్సాహం చేయుతా ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ సబ్సిడీ కూడా తీసేశారు. ఆ సబ్సిడీ కూడా పునరుద్ధరించాల్సింది. సో ఇప్పుడు ఏమో మరి మొత్తానికైతే ఒక చేసిన వాళ్ళని కంపల్సరీగా మెచ్చుకోవాలి. అసలు అన్నం పెట్టను అమ్మ కన్నా కూడా అన్నం పెట్టే అమ్మ గొప్పది కాబట్టి ఆ పెట్టడం కూడా బిర్యానీ లాగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి అందరికీ నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు గతంలో స్రవంతి పత్రిక ద్వారా నాకు ఆయన వ్యక్తిగతంగా తెలిసిన 2 సంవత్సరాలు పరిచయం ఉన్నటువంటి విధంగా మాట్లాడట్లా. ఆ పరిచయం నా వ్యక్తి కాబట్టి నా వ్యక్తి సీఎం అయ్యాడు అన్న ఆనందంతో నేను చెప్పట్లేదు. 100% ఎవ్వరూ చేయని ఒక గొప్ప పనిని ఈ సీఎం చేశాడు. ఆ ప్రభుత్వాన్ని, ఆ యొక్క కార్యదక్షతను ఆ సీఎంని కంపల్సరీ మెచ్చుకోవాలి. ఆ కమిటీ అందరినీ మెచ్చుకొని తీరాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన మరి దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఈ పనిని సాకారం చేసి మొత్తానికి ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క ఒక మంచి డెసిషన్తో, ఒక మంచి నిర్ణయంతో సినిమా పరిశ్రమకు మంచి రోజులు వచ్చిన విధంగా ఇవాళ నంది అవార్డ్స్ జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ నంది అవార్డ్స్ పేరు మారి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని అనడము కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఇంకా ఎవరు వ్యక్తిగత స్వార్థాలతో వాళ్ళ కెరియర్ పరంగా గద్దర్ విషయం పేరు ఎందుకు పెట్టారనే దాని మీద చెప్పలేకపోయారు. కాకపోతే ఈ రకంగా ప్రజాగాయకుడు గద్దర్ని ఆయనని మరి ఒక గొప్ప వ్యక్తిగా మనము కన్సిడర్ చేస్తాం కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తికి యుద్ధ నౌక అంటారు ఆయన, ప్రజా యుద్ధ నౌక, అటువంటి గొప్ప వ్యక్తి కి ఒక సంస్థకి 3 కోట్ల రూపాయల అమౌంట్ని కూడా అక్కడ ఇచ్చినటువంటి సందర్భం చూస్తే ఆనందమే అనిపించింది. అక్కడ బాధాకరమైన విషయం ఏం కాదు, మంచి విషయమే చేశారు. అట్లాగే వచ్చినటువంటి అతిథులు కూడా చాలామంది ఇప్పుడు బన్నీవాస్తో సహా రాలేదు. బన్నీవాస్ బదులు అల్లు అరవింద్ అందుకున్నాడు అవార్డు. అట్లా కొందరు అవార్డీస్ కూడా చాలామంది రాలేదు కొందరు. సో మొత్తానికైతే వచ్చిన వాళ్ళని అయితే నందమూరి బాలకృష్ణ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, నివేదా థామస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి అభినందనలు, తీసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే వాళ్ళు ఇక శ్రీముఖి అండ్ సుమల యాంకరింగ్లో చాలా అక్కడక్కడ తప్పులు దొరికాయి. చెప్పేటప్పుడు మరి పదాలు దొరుకుతాయి కాబట్టి అది సహజమే, కాబట్టి అది పెద్ద ఇది కాకపోయినా కూడా సీఎం తోటి అవార్డులు ఇప్పించకుండా వేరే వాళ్ళతో అవార్డులు ఇప్పించడం అన్నది మాత్రం వాళ్ళని వేదిక మీదకి సుహాసిని, జయప్రద, జయప్రదలను వేదిక మీద పెట్టి సీఎం గారితో అందజేసి వాళ్ళని కూడా స్టేజ్ మీద చూపిస్తే బాగుండేది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో మొత్తానికి ఏంటంటే ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా, ఎవరికి ఎటువంటి కించిత్ బాధ కలగకుండా ఏర్పాట్ల విషయంలో కానీ, ప్రోగ్రాం నిర్వహణ విషయంలో కానీ, లైటింగ్ అరేంజ్మెంట్ కానీ, కరెంటు విషయంలో కానీ అన్ని విషయాలలో పోలీస్ రక్షణ శాఖ చాలా బాగా పనిచేసింది. వారికి అభినందనలు. అట్లాగే ఆర్గనైజింగ్ ప్రైవేట్గా టీం తీసుకున్నటువంటి ఈవెంట్ మేనేజర్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ముఖ్యంగా అదంతా ఒక స్వర్గసీమలాగా అనిపించింది, ఒక సెట్టింగ్ లాగా అనిపించింది. ఆ వెనక కాకతీయుల ఇది చూపించారు. మొత్తానికి ప్రతి సందర్భాన్ని తగ్గట్టుగా వెనక లైటింగ్ వేశారు. ఆ లైటింగ్ మారుతున్నటువంటి రంగుల్ని చూస్తుంటే ఒక డీజే వాతావరణంలో చాలా అద్భుతంగా సౌండ్ స్పీకర్స్ కానీ అవన్నీ కూడా ఆ నిర్వహణ వ్యయం కానీ అంతా కూడా మనకి బాగా అనిపించింది. ప్రోత్సహించేటువంటి విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి గ్యాంగ్స్టర్ సినిమాకి కథానాయకుడిగా ఫైట్ మాస్టర్గా కంపోజ్ చేసిన అతనికి ఫైట్ మాస్టర్గా బెస్ట్ ఇచ్చారు. అది అట్లాంటి బాగున్నది. ఎందుకంటే కనీసం సినిమా ఆదరణ చెందకపోయినా కనీసం ఇట్లాంటి ప్రోత్సాహాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రోత్సహించినటువంటి విషయం హీరోని, హీరోయిన్ని
నిర్మాతలు దర్శకుల్ని వేదిక మీద పిలిచి ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ 2014 నుంచి 2023 వరకు ఈ 10 ఇయర్స్ వాళ్ళకి వీళ్ళు 24 ఏమో మొత్తం త్రూ అవుట్ పెట్టి ఇది తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అని గత సంవత్సరంది గుర్తు చేస్తూ 2025లో జూన్ 14, 2025 శనివారం రోజు సాయంత్రం హైటెక్స్ గ్రౌండ్స్లో 6 గంటలకని ప్రకటించినటువంటి కార్యక్రమం ముందు సంగీతంతో ప్రారంభమై ఆ తర్వాత వనజా ఉదయం నృత్యము, పేరు నృత్యము, స్కూటరు ఫీట్లు, ఆ తర్వాత ఈ పాటలు మిర్యాల రామ్ పాటలు, ఆ తర్వాత తమన్ పాటలు, ఆ తర్వాత మంగ్లీ పాటలు, తర్వాత భీమ్స్ సిసిరిలో పాటలు అన్నీ పెట్టి తర్వాత ఎవరైతే గెలుచుకున్నారో అవార్డ్స్ ఎస్జే సూర్య లాంటి ప్రముఖులు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు వాళ్ళు ఏవీలో పెట్టి 4-5 స్క్రీన్లు పెట్టి పెద్ద ఫోకస్ స్క్రీన్లు పెట్టి అందరికి కనబడేలాగా ప్రోగ్రాం నిర్వహించినటువంటి తీరుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. అట్లాగే ముఖ్యంగా ఈ నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంకి ముఖ్యంగా ఎవరికి ఎటువంటి ఇది లేకుండా జాగ్రత్తగా దూర ప్రాంతాలకు అందరూ చేరుకోవడం కూడా కళామ తల్లి ముద్దు బిడ్డగా నేను గర్విస్తూ సంతోషపడుతూ, ఎందుకంటే ఎవరికి ఏం జరగకుండా చక్కగా జరిగింది కార్యక్రమం శుభం. ఈ స్టార్ట్ చేసినటువంటి ఇది ఆరంభ శుభత్వంలా కాకుండా ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తూ 2025, 2026 ఇదే పరంపర కొనసాగించి ఈ రకంగా ప్రజల హృదయాల్ని కొల్లగొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట చెప్పారు, నేను కఠినంగా మాట్లాడతాను కానీ కఠినంగా చర్యలు మాకు కొన్ని ఉండొచ్చు అని. కొందరు యాక్టర్స్ మీద జరిగినటువంటి ఏవైతే చెరువులు కబ్జాలు చేశారో ఆ టైప్లో కూలగొట్టిన దాంట్లో ఎవరు యాక్టర్స్ ఇది చూడలేదు అని సీఎం అన్నటువంటి ఒక అపప్రదను కూడా కాకుండా అది ఏదన్నా రూల్ ప్రకారం వెళ్ళాం మేము అని చెప్పకనే చెప్పి సినిమా ఫీల్డింగ్ నేను వ్యతిరేకం కాదు, మీకు అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ అని చెప్పారు. ఇంకేం కావాలి అంతకన్నా. సో బాగుంది. అల్లు అర్జున్ స్పందనలో ఆయన చెప్పినటువంటి డైలాగ్ కూడా ప్రేక్షకులకు చాలా ఉత్తేజితం కలిగించింది. అయితే మొత్తానికి ఏంటంటే అవార్డీస్ అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. టైం మేనేజ్మెంట్ ప్రకారంగా ఎక్కడ బోర్ లేకుండా, ఎక్కడ గ్యాప్ రాకుండా చాలా చక్కగా జరిగినటువంటి ఆద్యంతం బాగా జరిగినటువంటి కార్యక్రమం. వేడుకకి మన వాతావరణం కూడా అనుకూలించింది, ఎక్కడ వర్షాభావం కూడా లేకుండా ఆ వరుణుడు ఆ దేవుడు కూడా కరుణించి అన్ని విధాల అందరికీ మంచి జరిగింది. కానీ పాసుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అసోసియేషన్కి ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసులు ఇస్తారా? ఎంట్రీ యాక్సెస్ కాకుండా వీవీఐపీ కానీ ఎంవీఐపీ కానీ ఇవ్వాల్సింది, ఎంవీఐపీ కాకుండా వీవీఐపీ పాసులు అన్నా ఇవ్వాల్సిందిగా అది ఆ పెద్ద లోపం అది జరిగింది. సో మొత్తానికి స్టార్టింగ్లో ఎవరైతే దీనికి మన లోగో చేశారో ఆ లోగో చేసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళందరినీ సత్కరించినటువంటి తీరు, జ్యూరీ కమిటీ ఆ మెంబర్స్ కూడా సత్కరించుకున్న తీరు బాగుంది. సో మొత్తానికి ఏంటంటే పురస్కారాలు అందుకున్నటువంటి బాలకృష్ణ గారు కానీ, మణిరత్నం గారు కానీ, తర్వాత వీళ్ళందరూ అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ గారు వారిని సత్కరించడం, ఇవన్నీ కూడా విజయ్ దేవరకొండది ఒక్కటి మినాయిస్తే, ఎందుకంటే విజయ్ దేవరకొండకి అంతటి అవార్డు తీసుకునే అర్హత ఉందా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. సో అలా పక్కన పెడితే మిగతా అన్నీ కూడా సరిగా ఇన్ని జరిగినప్పుడు ఒకటి అటు ఇటు జరుగుతాయి కాబట్టి అవి పక్కన పెడితే తెలంగాణ బిడ్డగా అతన్ని గౌరవించారు అనుకుందాము. సో మొత్తానికి జరిగిన కార్యక్రమము తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ సూపర్ డూపర్ హిట్ అయినట్టే లెక్క. ఈ ప్రోగ్రామ్కి రేటింగ్ ఇవ్వాలంటే నన్ను అడిగితే మాత్రం 4.25/5 అంటాను. సో ఇదండి గద్దర్ ఫిలిం అవార్డ్స్, అదే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 యొక్క నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.